నేను ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలోని స్వామివారి సేవకు వచ్చాను. అంటే ఈరోజు వచ్చి మంగళవారం. స్వామివారికి ప్రత్యేకంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం అయితే చేస్తారంట సేవ అయితే. ఈ సేవ తిరుమలలో వచ్చి అష్టదళ పాద పద్మారాధన సేవ అని చేస్తారు. నేనైతే తిరుమలలో ఏదైనా ఒక సేవ చూడలేదు అంటే అది అష్టదళ పాద పద్మారాధన సేవ. ఇప్పటికి కూడా నేను లక్కీ డిప్లో దాన్ని ట్రై చేస్తున్నాను, నాకు రాలేదు. కానీ రాని చోట 10 సార్లు ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనసులో అది ఉండిపోతుంది. కాబట్టి నేనంటే స్వామివారి యొక్క టీటీడీ దేవాలయాలు మనకున్న శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట, తిరుచానూరు ఈ ఆలయాల్లో కూడా ఈ సేవ నిర్వహిస్తారు. అప్పలాయగుంట అయితే లేదు, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరులో నిర్వహిస్తారు. కాబట్టి తిరుమలలో చూడలేదు కాబట్టి అది ఇక్కడ చూడాలని ఇక్కడ నేను సేవ అయితే బుక్ చేసుకున్నాను. ఇది ప్రతి మంగళవారం ఉదయం 9-9:30 మధ్యలో ప్రారంభం చేస్తారు. 108 బంగారు తామర పువ్వులతో స్వామివారి పాదాల దగ్గర అష్టోత్తరం పూజ చేసి తర్వాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇచ్చి తర్వాత మనకి కండువ, జాకెట్ పీసు, అలాగే మనకి చీరా ప్రసాదాన్ని కూడా మనకి ఇస్తారనమాట. కాకపోతే మనకి ఈ సేవకి ఇద్దరిని అనుమతిస్తారు. 500 రూపాయలు వేళ. మనకి యాప్ ఉంది కదా, టీటీడీ యాప్, దాంట్లోనూ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు ఆఫ్లైన్లో కూడా కొన్ని టికెట్స్ అయితే ఇస్తారు. ఈ సేవ అయితే చాలా మంది వచ్చి దీన్ని సద్వినియోగపరచుకోవాలి, తిరుమలలోనే చూడాలని కాదు. నేను ఎందుకంటే ఈ సేవలన్నీ వీడియోస్ నేను వెళ్ళినవన్నీ ఎందుకు పెడుతున్నాను అంటే, అంతా తిరుమల ఒకటే అనుకొని అక్కడికే వచ్చి చూడలేదని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ చేసేది అక్కడ చూడకపోయినా శ్రీనివాస మంగాపురంలో మనమైతే వచ్చి చూడొచ్చు. తిరుమలలో లాగే సేమ్ అదే పద్ధతిలోనే చేస్తారు. వీలైన వారు వచ్చి చూడండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను మా ఫ్రెండ్ వచ్చాము ఇక్కడికి. ఈ అష్టదళ పాద పద్మారాధన సేవను తిరుచానూరులో కూడా నిర్వహిస్తారు. వచ్చే సోమవారం నాకు ఈ తిరుచానూరులో నాకు ఈ సేవ టికెట్ ఉంది, నేను దానికి కూడా వెళ్తాను. తిరుమల మరియు శ్రీనివాస మంగాపురంలో అయితే మంగళవారం పూట నిర్వహిస్తారు. తిరుచానూరులో అయితే సోమవారం పూట ఈ సేవను నిర్వహిస్తారు. ఈ సేవను ఒక ముస్లిం యొక్క భక్తుడి యొక్క ధనంతో తిరుమలలో ప్రారంభించారు. ఆ తర్వాత తిరుమలకు సంబంధించిన ఈ అనుసంధానాలయంలో కూడా ఈ సేవను నిర్వహించడం జరుగుతుంది.